So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. Point is, నేను ఒక కమెంట్ వచ్చింది బ్రో, తులసి చందు చూడు ఒక వీడియో చేసింది ఎల్పిజి గ్యాస్ మీద, అంత ఫేక్ ప్రాపగండా చేస్తుంది అదని చెప్పేసి ఒక కమెంట్ వచ్చింది. ఏందిరా వీడియో అని చెప్పి పోయి చూస్తే మొత్తం ఫేక్ ప్రాపగండా, విక్టిమ్ కార్డు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు గివే స్ప్రెడ్ చేసుకుంటూ కూర్చుంది. సో అనుకున్నా, అరే పబ్లిక్ అడిగిరు కదా, దీని మీదుగా చేద్దాంలో ఒక వీడియో అని చెప్పేసి. సో వీడియో రా ఉంటుంది, ఆమె ఏం మాట్లాడుతుంది, దానికి యాక్చువల్గా నిజమైంది అబద్ధమైంది ఎక్స్పోజ్ చేస్తూ రోస్ట్ చేస్తూ వెళ్ళిపోదాము. వీడియో మజా వస్తుంది. ఒక్కొక్క ప్రాపగండా ఎట్లా బ్రేక్ చేస్తా అంటే చుక్కలు కనబడాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో వీడియో టైటిల్ వచ్చేసి 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ అంట మోడీ గారి. ఏదో చూసాం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఒక దెబ్బతిన్న పులిలాగా మారిపోయింది. ఆ దెబ్బతిన్న పులి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ మీకు ఒక ప్రశ్న. మన ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధినేతల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఒకటో బెస్ట్ ఫ్రెండ్ 28 నిమిషాల వీడియో. అరే నాకు నిజంగా టైం ఉండదు తెలుసా, ఈ ఆఫీస్ పని వల్ల టైం ఉండదు. 8-10 మినిట్స్ వీడియోస్ చేస్తున్నా. బట్ ఇక అడిగిరు కాబట్టి ఇంత లాంగ్ గా చూసుకుంటూ ప్రతి ఒక్కదాన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తావు. మై ఫ్రెండ్, ఇండియా ఫ్రెండ్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. రెండో బెస్ట్ ఫ్రెండ్ బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని. ఇరాన్ భారతదేశానికి ఎప్పటి నుంచో మిత్రదేశం అయినా సరే మన షిప్పుల్ని హార్మూజ్ అవతలే ఆపేసింది అంటే దాని వెనుక ఇరాన్ వైపు నుంచి 3 పెయిన్ఫుల్ రీజన్స్ ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి. హార్మోస్ బయట ఆపలేరు, ఎలవ్ చేసిర్రు. అది ఇరాన్ సుప్రీం లీడర్ రిప్రజెంటేటివ్ ప్రెసెంట్ గా డాక్టర్ ఇలాహి అనుకుంటా, డాక్టర్ అబ్దుల్ ఇలాహి. ఓకే, ఆయన స్టేట్మెంట్ ఉంది చూడు. We have seen some vessels are passing by with the Indian flags. From there, we can say the majority heart of Indians people are with Iran. Now also, they are suffering from shortage of gas, shortage of petrol, and they have to provide them and help them. స్టార్టింగ్ ఎక్స్పోజ్ అయిందా, ఇంకా మస్తు ఉంది నువ్వు. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎల్పిజి గ్యాస్ ఒకవేళ అయిపోతే ఏం చేయాలి అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా భయపడుతుంటే వాళ్ళ భయం వాస్తవం కాదు. కొంతమంది ఎజెండా పెట్టుకుని క్రియేట్ చేసిన పుకార్ల ట్రాప్ లోకి వాళ్ళు వెళ్ళారు. సో అందుకే వాళ్ళు అనవసరంగా పానిక్ అవుతున్నారు. गैस तो मिलने को तैयार नहीं है. कितना गैस लगता है? हमको रोज 2 कमर्शियल सिलेंडर लग जाते हैं. लकड़ी में इससे ज्यादा पैसे खर्चा हो रहा है. जब ड्यूटी नहीं जा पाएंगे तो गैस के लिए क्या खिलाएंगे बच्चों? क्या आदमी कमाएंगे? ड्यूटी करेंगे, गैस भरवाएंगे. 7000 का सिलेंडर है. వేలాదిగా చిన్న చిన్న హోటల్స్ కమర్షియల్ సిలిండర్స్ లేక మూతపడ్డాయి. సార్ వారం రోజుల నుంచి మాకు గ్యాస్ దొరకట్లేదు సార్. మీ రోజు అయితే మా బిజినెస్ 4-5 సిలిండర్స్ వాడతాం. ఈ రోజు మా దగ్గర అసలు గ్యాస్ లేకపోవల్ల అసలు గ్యాస్ లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఏజెన్సీ గ్యాస్ ఏజెన్సీ రోడ్డు అయిన పరిస్థితి. గ్యాస్ లేకపోతే హోటల్ పరిశ్రమ అనేది లేదు. గ్యాస్ అనేది ఒక శ్వాస లాంటి ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఏదైతే ఆగిపోతుందో ఈ హోటల్ పరిశ్రమ కూడా అలా ఆగిపోయే పరిస్థితి. They're raising their voice against the shortage of LPG cylinders. Now, చాలా హోటల్స్ హాస్టల్స్ మూతపడ్డా. ఇలా హోటళ్ల ముందు కట్టెల పొయ్యలు కనిపించిన ఎల్పిజి విషయంలో అస్సలు పానిక్ అవ్వకండి. ఏ యాంటీ నేషనల్స్ ప్రతిపక్షాలు అర్బన్ నక్సలైట్ లో దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల అసలు ఏ మాత్రం లేని ఎల్పిజి ఇష్యూ ఉన్నట్లు మీ అందరికీ కనిపిస్తోంది. మీరు మాత్రం భయపడక్కర్లేదు. ఎందుకంటే చూడరా, ఇప్పుడు ఆమె చూపించింది కమర్షియల్ పర్స్పెక్టివ్ ఎక్కువ. ఓకే, హోటల్స్ కి గ్యాస్ సప్లై లేదు. హోటల్స్ ఏమైనా తక్కువ గ్యాస్ సిలిండర్లు వాడతారా? డేకి 1-2 లేపేస్తారు. ఓకే, ఎల్పిజి షార్టేజ్ ఉంది. బట్ నార్మల్ పీపుల్ కి ఇప్పుడు నేను బుక్ చేసిన గ్యాస్ మాకు కొంచెం లేట్ అయింది, ఒక 4-5 డేస్ లేట్ అయింది, బట్ మాకు వచ్చింది. అండ్ ఈ ప్రొటెస్ట్లు ఏవైతున్నాయో గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది అని చెప్పి కాంగ్రెస్ చేసే తమాషనే ఇవి అంటుంది. ఇప్పుడు ముందు మా మీద వీళ్ళు ఎత్తుతారని చెప్పి ముందు అర్బన్ నక్సల్, యాంటీ నేషనల్ ఈ ప్రాపగండా చేస్తారు అని చెప్పి. అది నిజమే. ఆమె గురించి ఆమె చెప్పుకుంటూ ప్రూఫ్ వేస్తా. ఒక బండి మీద సిలిండర్ తీసుకొని పోతుంటారు, ప్రొటెస్ట్ చేస్తుంటారు. అదే లేన్ లో, అదే టైంలో, అదే గల్లీలో పక్కన ఒక అన్న గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తుంటారు ఇంటికి. చూడు, ఇలాంటి వీడియోస్ ఇంకా మస్తుగా ఉన్నాయి, చూపెట్టుకుంటూ పోదు. ఓకే, ఈ ప్రతిసారి చేసే ఫేక్ ప్రాపగండా, పేడ్ ప్రొటెస్ట్లను తీసుకొచ్చి పబ్లిక్ నిజంగానే ఇట్లా కష్టపడుతున్నారు అని చూపిస్తారు. There is no need to panic or pay attention to rumors. There is no need to panic. PM is saying that there is no need to panic. Right. But PM himself is panicked. మోదీకి ఏది అసాధ్యం కాదు, మోదీ గారే చెప్తున్నారు, వినండి. साथियों, आजकल बहुत चर्चा एलपीजी को लेकर हो रही है. ఎల్పిజి కొరత అనేది పుకారు మాత్రమేనంట. కొంతమంది వ్యక్తులు ఒక ఎజెండాతో ప్రజల్ని భయపెట్టి जो पैनिक क्रिएट करने का प्रयास कर रहे हैं. आज युद्ध से जो ये वैश्विक संकट आया है, उसके प्रभाव से कोई देश अछूता नहीं है. ప్రజల్ని పానిక్ అవ్వకండి అని చెప్పి చెప్తున్నారు, కానీ ఆయన వేరే రీజన్స్ తో స్వయంగా పానిక్ అవుతున్నారు. ఎంత సోది మింగుతుంది
ఉందిరా బాబు, మ్యాటర్ స్టార్ట్ చేయమ్మా. प्रश्न फिर भारत की तरफ चल पड़े हैं and within few days they will arrive which will further strengthen the crude supply position in the country. దేశమంతా కూడా సిలిండర్స్ మహాప్రభో అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అంటుంటే కేంద్రం మాత్రం ఎల్పిజి కొరతే లేదు అని చెప్పి పదే పదే చెప్తోంది. ఇలా చెప్పడానికి కారణం ఎవరో తెలుసా? ఇదిగో వీళ్ళు. वो सब चीजें छोड़ दीजिए, उनको दरकिनार करिए. आप ये देखिए कि हम कहाँ पहुँचे हैं वर्ल्ड. अगर हमें 5,000 का सिलेंडर भी मिलेगा तो हम 5,000 का सिलेंडर लेंगे, लेकिन मोदी योगी को वापस लेके आएंगे. 5,000 का सिलेंडर ले लेंगे, 500 रुपए लीटर पेट्रोल ले लेंगे. 5,000కైనా కొంటాము, లీటర్ పెట్రోల్ 500 మేము కొంటాము, మోదీ యోగి ఉంటే చాలు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇలాంటి భక్తులు ఉన్నారు కాబట్టి ప్రధాని మోదీ చాలా రోజుల క్రితమే ఒక గొప్ప టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు. ఒక మురికి కాలువకి ఒక పైప్ కనెక్ట్ చేసి इसी छोटे से नगर में नाले के पास कोई चाय का ठेला लेकर के खड़ा रहता था और चाय बना करके उसमें छेद करके पाइप. అరే సెన్స్ ఉండాలి లిటరల్లీ. ఏం జర్నలిస్ట్, ఏం వీడియో ఎడిట్ చేసింది ఎవడు? అరే ఓడన్న వీడియో ఇంట్రో 5 నిమిషాలు పెడతాడారా? నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నా ఇంట్రో ఉంది 30 seconds, నేను ఇంట్రో ఎండ్ చేయలే. 5 నిమిషాలు ఇంట్రోనా? మళ్ళీ వీళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మళ్ళీ యూట్యూబ్లో, మళ్ళీ మొదల యాడ్స్. మోదీ గారు ప్రజలకు ఇచ్చిన ఈ సింపుల్ సే గ్యాస్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇప్పుడు సహజంగా చాలా మంది అనుకుంటారు కదా, అసలే గ్యాస్ లేదు, సో మోదీ గారి మోడల్ ని మనము ట్రై చేద్దాము అని చెప్పి చాలా మంది ఈ క్రైసిస్ టైంలో ఇలా ట్రై చేస్తున్నారు కూడా. మురికాలు ఎక్కడికి క్రైసిస్ టైంలో ట్రై చేస్తున్నాను అన్నది కూడా ఇగో అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఒక పైప్. నువ్వు చక్కగా వీడియో చూడు, ఓకే? ఇలా చూడు, ఆ జెండా మీద కాంగ్రెస్ సింబల్ ఉంది. పేడ్ ప్రొటెస్ట్ రా, అందుకే అంట పేడ్ ప్రొటెస్ట్లు. ఈ పేడ్ ప్రొటెస్ట్లు వీళ్ళు చేపిస్తారు పొలిటికల్ పార్టీస్, నార్మల్ పీపుల్ కి ఆర్ఎల్స్ పని పాటలు పైసలు ఇచ్చి వాళ్ళు వచ్చి రోడ్డు మీద తమాషా చేస్తారు. ఆ తమాషాని వీళ్ళు ఈ సో కాల్డ్ పేడ్ ఇన్ఫ్లుయెన్సర్లు, పేటిఎం బ్యాచ్ గాన్లు ఇగో పబ్లిక్ నిజంగానే ఇట్లా అనుభవిస్తున్నారు, ఇంత కష్టపడదు అని చెప్పి షో మింగుతారు. బేస్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే చూపించిన, బండి మీద సిలిండర్ పట్టుకుపోయి ప్రొటెస్ట్ చేస్తుంటే అదే బండి మీద అదే గలీలో అదే టైంలో పక్కన ఇంకో అన్న గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నాడు. గ్యాస్ షార్టేజ్ ఉంది బట్ హోటల్స్ కి, బట్ నార్మల్ పీపుల్ కి ఒక డిలే అయినా, ఇప్పుడు నాకైనా సరే ఒక 5-6 days డిలే అయింది బట్ వచ్చేసింది. పట్టుకొని ఒక పాత్ర తీసుకొని వెళ్ళి దానికి కనెక్ట్ చేసి విఫల యత్నాలు చేస్తున్నారు. అయితే మోదీ గారు తనకున్న అపార పరిజ్ఞానంతో ఇంత గొప్ప టెక్నాలజీని భారతీయులకు అందించినా సరే దాన్ని అందిపుచ్చుకునే తెలివైతే అపార పరిజ్ఞానం. ఇప్పుడు ఇంకా మీలేకైతే మాటలు మాట్లాడాడు కదా, ఆలు నుంచి సోనా తీస్తా అని. ఇప్పుడు వీళ్ళకి నాలే నుంచి మంట పెట్టిస్తా అంటే ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్గా జర డీటెయిల్గా చెప్పుకుంటే మోడీ గారు స్యూరేజ్ ఏదైతుందో దాని నుంచి మీథేన్ గ్యాస్ తయారు చేస్తారు, మీథేన్ పనికి వస్తుంది చెప్పి జర ఆ టెక్నికల్ టర్మ్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే వీళ్ళకి అర్థమైపోయేదేమో. ఏదో ఇక మోడీ గారు స్పీచ్లో ఉండి మీద చెప్పిండు నాలే నుంచి కూడా మీథేన్ గ్యాస్ తీయచ్చు, మంట వెలిగించుకోవచ్చు అని. ఇక దానికి పాయింట్ దొరికింది, రోస్ట్ చేయడానికి, ఫన్ చేయడానికి అని చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ స్టేట్మెంట్ తీసుకుంటే పోతే నా దగ్గర తక్కువ లేవు. जियो का फोन इस्तेमाल करते हो और वीडियो बना के अपने दोस्त को भेजते हो, बनाते हो, तो पैसा किसके जेब में जाता है? अदानी. జియోకి అదానికి ఏమైనా సంబంధం ఉందా అడుగుతున్నా. ఇట్లాంటి స్టేట్మెంట్ కుప్పలు దొరుకుతాయి రాహుల్ గాంధీ. ఎనీవేస్, మనం బ్యాక్ టు టాపిక్ వద్దాం. అందరికీ ఉండదు కదా, అందుకే మెజారిటీ జనము ఇప్పటికీ మన దేశంలో ఇబ్బందులు పడుతున్నారు ఎల్పిజి లేక. నోయిడాలో అయితే ఎల్పిజి గ్యాస్ ఇవ్వాలి అని చెప్పి జనం ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. Protesters on the streets as they're raising their voice against the shortage of LPG cylinders. Now the cops also stepping in to take control of the situation. హైదరాబాద్ లో సిఎన్జి సప్లై లేక ఆటోల్ని ఇట్లా భారీగా నిలిపేశారు. తిరుపతిలో భారీగా అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్స్ ని పట్టుకున్నారు. చాలా చోట్ల భారీ ఎత్తున అక్రమ సిలిండర్స్ ని పట్టుకుంటున్నారు. అక్రమ సిలిండర్స్ పట్టుకుంటారు అని చెప్పారు కదా, ఇది కూడా చెప్పామని సమాజ్వాదీ పార్టీ దగ్గరికి కొన్ని 50-60 సిలిండర్లు దొరికినాయి. People struggle to get the LPG cylinders. SP Neta Abdul holds 55 cylinders at his Hapur home. కాంగ్రెస్ పార్టీ రిలేటెడ్ పీపుల్ దగ్గరికి ఇంకా కొన్ని సిలిండర్లు దొరికినాయి. ఈ సిలిండర్స్ ని ఇల్లీగల్ గా స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు. ఏంటంటే షార్టేజ్ క్రియేట్ చేసాం మార్కెట్ లో అని. ఇల్లీగల్ గా దొరికినాయి అని చెప్తుంది ఏపీలో. మళ్ళీ కాంగ్రెస్ లీడర్ దగ్గర దొరికినాయి, సమాజ్వాదీ పార్టీ దగ్గర దొరికినాయి. ఈ విషయం చెప్పదే ఏం జన్మరా మీది? ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుంది. ఉండే అన్ని నగరాల్లో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉండే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వరంగల్ సిటీస్ లో వేలాదిగా చిన్న హోటల్స్ కమర్షియల్ సిలిండర్స్ లేక మూతపడ్డాయి. తిరుపతిలో భారీగా అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్స్ ని పట్టుకున్నారు. చాలా సీడ్ ఆమెనే చెప్తుంది కమర్షియల్ గా.
కమర్షియల్ గా షార్టేజ్ ఉంది, ఎందుకంటే వాళ్ళది కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో ఎల్పిజి గ్యాస్ చాలా హై ఉంటుంది అనమాట హోటల్స్ కమర్షియల్ స్పేసెస్. సో వాళ్ళకి కొంచెం షార్టేజ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి దందలు నడపడం ప్రాబ్లం అవుతుంది, అవుతలేదని కదా అవుతుంది. ఓకే, బట్ నార్మల్ పీపుల్ కి యాజ్ ఎ సెట్ కొంచెం 4-5 days డిలే ఉన్న వచ్చేస్తుంది. చోట్ల భారీ ఎత్తున అక్రమ సిలిండర్స్ ని పట్టుకుంటున్నారు. ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వచ్చేసి 230 ఫుల్ ఉంటాయి, కానీ ఇది వాళ్ళు ఉంచకూడదు. దాని ప్రకారమే మేము 6A కేసు పెట్టి కలెక్టర్ సార్కి జేసీ గారికి FIR కూడా పెట్టి వాళ్ళ క్రిమినల్ కేసు మేము చేస్తాం. లో ఫేమస్ షాగ్ హౌస్ అండ్ పిస్తా హౌస్ రెస్టారెంట్స్ కట్టెల పొయ్యి మీద బిర్యానీలు హలీంలో వండుతున్నారు. రంజాన్ ఉపవాసాల టైం కాబట్టి కట్టెల పొయ్యి మీద వంట చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్. పెద్ద రెస్టారెంట్ పెరిగిపోయింది. దీంతో ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో ఇండక్షన్ స్టవ్లు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి కనిపిస్తున్నాయి. నార్మల్ డేస్ తో కంపేర్ చేసి 2 days లో ఇంకో ఆనెస్ట్ గా మేము కూడా కొన్నాం రా, బంద్ అవుతుంది ఎల్పిజి మొత్తం బంద్ అవుతుంది అని చెప్పి జస్ట్ ఒక 1 week బ్యాక్ పుకార్ రాగానే, డీజిల్ కూడా బంద్ అవుతుంది పుకార్ రాగానే బండ్లలో ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని మేము కూడా ఎలక్ట్రిక్ కుక్కర్ కట్టెలు తెచ్చుకున్నాం బట్ గ్యాస్ సిలిండర్ వచ్చేసింది మాకు. సో ఈ పబ్లిక్ ప్యానిక్ అయ్యి ఆ టైంలో కొంటారు, పర్చేసులు చేస్తారు, ఏదో మేబీ ఫ్యూచర్లో కూడా రావచ్చు ఇలాంటి సిచ్యువేషన్ అని చెప్పి. బట్ అంత మాత్రాన ఫెయిల్ అయిపోయింది అంటే మళ్ళీ నా పర్స్పెక్టివ్లో నా సిచ్యువేషన్ అయితే కాలేదు. మరి నాకు బుక్ చేసినాము 6 days 5 days డిలే అయింది, బట్ వచ్చింది. రీసెంట్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. యూపీలో మరీ విచిత్రం, ఎల్పిజి సిలిండర్ల కోసం భారీగా క్యూ లైన్ ఉంటే అక్కడికి వచ్చిన పోలీసులు గ్యాస్ కొరతే లేదు అని చెప్పి ఇట్లా అనౌన్స్లు చేస్తూ తిరుగుతున్నారు. सिलेंडर की कोई कमी नहीं है, सिलेंडर पहले जैसे मिलता था वैसे अब भी मिलेगा। अफवाहों से सावधान रहे, अफवाहों पर ध्यान न दें। सिलेंडर की कोई कमी नहीं है, आज जिसको नहीं मिल पाएगा सिलेंडर कल सुबह आएगा। ఇదే యూపీలో ఒక మహిళ క్యూ లైన్ లో గంటలు నిలబడి స్పృహ తప్పి పడిపోయింది. పంజాబ్ లో అయితే ఫస్ట్ టైం ఈ ఎల్పిజి కష్టాల వల్ల ఒక డెత్ అయింది. అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ లో అయితే మెనూల్ని మార్చేశారు. చాలా ఈజీగా చేయగలిగే ఫుడ్ ఐటమ్స్ ని మాత్రమే చేసి సర్వ్ చేస్తున్నారు. అండ్ యూనివర్సిటీస్ మాకు కూడా చేసిర్రా, మా ఆఫీస్ లో కూడా ఎంప్లాయీస్ కి ఫుడ్ పెడతారు కదా, కొన్ని మెన్యూస్ తీసేసిర్రు అనమాట. ఇది లేదు, ఇది కొంచెం కష్టము, ఇవి కుక్ చేయడం కష్టం అని చెప్పి మెన్యూస్ లో చేంజెస్ చేసిర్రు, మెన్యూస్ ఆపేసారు. యాజ్ ఐ సెడ్ కమర్షియల్ స్పేసెస్ కి ప్రాబ్లం అవుతుంది, ఆఫీస్ అయినా సరే హోటల్స్ అయినా సరే వాళ్ళ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది ఎల్పిజిది కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అవుతలేదని కదా, అవుతుంది, కమర్షియల్ స్పేసెస్ కి అవుతుంది, బట్ నార్మల్ పీపుల్ కి మరి నేను అంతగానం అయితే చూడలేదు. ఎల్పిజి లేకపోతే మొత్తం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చింది రా మెటీరియల్ తో చేసే ప్రాసెస్, వేల మంది ఇన్వాల్వ్ అయిన కార్మికులు పనిచేసే ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. తమిళనాడులో ఏ స్థాయిలో ఎల్పిజి ఇష్యూ ఉంది అంటే, వెహికల్స్ కి సిఎన్జి గ్యాస్ నింపుతారు కదా, ఆటోస్ సిఎన్జి ఆటోస్ కి ఫిల్ చేస్తారు కదా, దాన్ని సిలిండర్లు తీసుకొని వచ్చి ఫిల్ చేస్తున్నారు. డైరెక్ట్ గా వంట సిలిండర్ లోకి సిఎన్జి ఎక్కిస్తున్నారు. ఇది చాలా చాలా డేంజర్. అంటే ఇలా నింపితే సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయిపోయే ప్రమాదం ఉంది, సిలిండరే బ్లాస్ట్ అయిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది. సిచ్యువేషన్స్ ఇవే. పీపుల్ తమిళనాడు కాబట్టి ప్రభుత్వాన్ని ఏమనలేము, మన పార్టీ కాబట్టి నార్మల్ పీపుల్ కి ఇట్లా చేస్తూ నార్మల్ పీపుల్ అని చెప్తుంది. అదే యూపీ అయినా గుజరాత్ అయినా సరే ఈ ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అని చెప్పి డైరెక్ట్ ప్రభుత్వం బ్లేమ్ చేస్తుంది. ఆ మాటలతో ఆడే టాక్టిక్స్ ఇవన్నీ అర్థమైందా? నార్మల్ పీపుల్ ఇప్పుడు మీరు చూసేటోళ్ళు ఏమనుకుంటారు, అరే ఏం చెప్తుందిరా అనుకుంటారు, బట్ ఆమె ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ది వే ఆఫ్ డెలివరింగ్ వీడియో, ఓకే, అక్కడనే నీకు అర్థమైపోవాలి. సిఎన్జి లో ఉండేది మీథేన్ గ్యాస్. ఇది కంప్రెస్డ్ ఫామ్ లో ఉంటుంది. మనం వంటకు వాడే ఎల్పిజి లో ప్రొపేన్ బ్యూటేన్ మిక్స్ అయి ఉంటాయి, లిక్విడ్ ఫామ్ లో స్టోర్ అవుతాయి. కాబట్టి సిఎన్జి సిలిండర్లు ఎల్పిజి సిలిండర్లు ఒక్కటి కాదు, అసలు సంబంధమే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిఎన్జిని వంటకు వాడకూడదు, అలా చేస్తే సిలిండర్ పేలిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమాచారము. దీన్ని ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి. షేర్ అంటే చేయరు, తమిళనాడు పీపుల్ కి షేర్ చేయరు, తమిళనాడు గవర్నమెంట్ ట్యాగ్ చేయరు. ఇగో ఇట్లా అంటుంది మా జర్నలిస్ట్, మీ ప్రభుత్వం మంచిగా లేదంటే తమిళనాడు ట్యాగ్ చేయరు. ఇంతలా తిప్పలు పడుతుంటే ప్రధాని మోదీ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అసలు పార్లమెంట్ కే ఎందుకు రావట్లేదు అని చెప్పి విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. देश का प्रधानमंत्री गैस के संकट के इस समय में किस गुफा में छुपा हुआ है? पहले उसको निकाल के लाइए। आप पहले उसको निकाल के लाइए। प्रधानमंत्री किस गुफा में छुपा हुआ है? కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కుటుంబంలో ఉండే పార్టీలు చాలా పెద్ద ఎత్తున మోదీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కొన్ని చోట్ల గట్రతో గ్యాస్ నింపేలాగా సెటైరికల్ గా యాత్రలు చేస్తున్నారు, అండ్ సిలిండర్స్ తో యాత్రలు చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. మంచిది, చాలా మంచిది. అదే సమాజ్వాదీ పార్టీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ నుంచి కూడా ఇల్లీగల్ గా సిలిండర్లు స్టోర్ చేసారు, అది కూడా చూడు. 55 cylinders recovered from SP Neta's house. దీని గురించి చెప్తుందా? చెప్పొద్దు. కావాల్సుకొని పబ్లిక్ కి షార్టేజ్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఇన్ని సిలిండర్లు ఆపుతారు ఇల్లీగల్ గా. ఇది చెప్పడానికి చేత కాదు. ఇట్లా వన్ సైడ్ ఇగో ఇట్లా అవుతుంది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ కోసం కొట్లాడుతున్నారు అని చెప్పి, పబ్లిక్ కోసం కష్టపడుతున్నారు అని చెప్పి చూపిస్తుందే తప్ప, మళ్ళీ ఇదే పీపుల్ ఇండైరెక్ట్లీ గ్యాస్ సిలిండర్
సిలిండర్లు ఇల్లీగల్ గా స్టోర్ చేసుకొని పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నారని ముచ్చట చెప్పదు, అర్థమైందా? సో ఇలా దొంగతనాలు ఈజీగా బయటపడిపోతాయి, ఈజీగా. నువ్వు పెద్దదానికి కష్టపడితే అవసరం, ఈజీగా బయటపడదు. మొత్తం విశ్వానికి నేతృత్వం వహిస్తున్న శ్రీ నరేంద్ర మోదీజీ కోవిడ్ ని మేనేజ్ చేసినట్లే ఎల్పిజి ఇష్యూని కూడా మేనేజ్ చేయగలరు, ఆయనకు ఆ సామర్థ్యం ఉంది, మీరు ఆయన మీద నమ్మకం ఉంచండి చాలు అని చెప్పి చెప్తున్నారు. और मैं लोगों को यही कहूंगी कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी में पूरा विश्वास रखें और जिस कोविड के वक्त भी उन्होंने जैसे पूरे विश्व का नेतृत्व किया था अभी भी वैसा ही होगा. కట్టెల పొయ్యిల మీద వండడము అనేది మన వేదిక్ కల్చర్ లో భాగము అని చెప్పి ఇలా సెటైరికల్ పోస్టులు మనకు ఎక్స్ లో కనిపిస్తున్నాయి. దేశం మొత్తం ఎల్పిజి కోసం ఇలా విలువలు ఎన్ని వీడియోలు తీసేసింది సెటైరికల్ పోస్ట్, సెటైరికల్ ట్వీట్స్ అని చెప్పేసి. అరే నువ్వు కాంటెంట్ చెప్పు అమ్మా, నువ్వు కాంటెంట్ చెప్పు, నువ్వు మ్యాటర్ చెప్పు. సెటైరికల్ పోస్టులు పబ్లిక్ సెటైర్లు వేస్తున్నారు, పబ్లిక్ వేసే సెటైర్లు వేస్తూనే ఉంటారు. రాహుల్ గాంధీ మీద కూడా మస్తు సెటైర్లు వేస్తారు. ఆ వీడియోలు తీసేసింది అనుకో, నేను ఒక 10 గంటల వీడియో పెట్టచ్చు లిటరల్లీ పబ్లిక్ సెటైర్లు తీసుకొని. నువ్వు పబ్లిక్ సెటైర్లు నువ్వు అడ్డం పెట్టుకొని నీ కాంటెంట్ ఎందుకు వేసుకుంటున్నావు? ఓన్ కాంటెంట్ చెప్పు రాదు, అసలు నీ మ్యాటర్ అది చెప్పు రాదు. సెటైరికల్ వీడియోస్ మాకు రావేమో సెటైరికల్ వీడియోస్. ఆలు సోనా జీవన్ తీసుకొని అదానికి పెట్టుడు పడిపోతుంది కదా. అసలు దీనికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, మోదీ గారు ఏం చెప్తున్నారు? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి, మనం మాత్రమే కాదు. ఇది ఒక యుద్ధ వాతావరణం వల్ల ఎదుర్కొంటున్న ఒక సహజమైన సమస్య, దీని నుంచి మనం ఏమీ చేయలేము అని చెప్పి తమిళనాడు ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. About the conflict in West Asia, it has affected the whole world's energy supply chain. నిజంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ పరిస్థితి. ఏం చెయ్యలేము అని ఎక్కడ అన్నాడు? ఇప్పుడు ఆమె ప్లే చేసిన వీడియోలనే ఎక్కడ ఉంది ఏం చేయలేము అని? అరే ఆనెస్ట్ గా ఆలోచించురా. ఇప్పుడు వరల్డ్ కి సప్లై అయ్యే ఆయిల్ ఏదైతుందో ఆ పలానా ప్యాసేజ్ నుంచి వచ్చింది, హార్మోజ్ ఆడికేనే వస్తుంది, రైట్? మళ్ళీ ఎఫెక్ట్ కాదారా? ప్యాసేజ్ బ్లాక్ అయితే ఎఫెక్ట్ అవుతుంది కదా. బట్ స్టిల్ ఇరాన్ రిప్రజెంటేటివ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు, ఇండియన్ షిప్స్ ని అలౌ చేస్తున్నాం మేము, దానికి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి. We have seen some vessels are passing by with the Indian flags from there. Yes. Now also they are suffering from shortage of gas, shortage of petrol, and they have to provide them and help them. ఒక ఫ్యూ డేస్ ఆపిర్రు. जहां स्टेट ऑफ हॉर्मोज में बहुत से जहाजों को रिस्ट्रिक्ट किया गया था, कंट्री के जहाजों को ఆపి ఇండియన్ షిప్స్ అలౌ చేసి రావడానికి టైం పడుతుంది. इंडिया के जहाजों को पैसेज अलाउ किया जा रहा है. హార్డ్లీ చెప్పిన కదా 1 వీక్ 10 days ఇబ్బంది అవుతుంది, షార్టేజ్. అది కూడా కమర్షియల్ స్పేసెస్ కి ఎక్కువ అవుతుంది, బికాస్ వాళ్ళ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది ఎల్పిజిలది. ఇప్పుడు మనం కూడా చైనా ట్రేడ్ ఆపొచ్చు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గ్యాప్ లకేని మోస్ట్ ఆఫ్ ది చైనా సప్లై చేసుకుంటుంది షిప్స్ త్రూగా వాళ్ళ గూడ్స్. అవి మనం కూడా ఆపొచ్చు కావాలంటే. ఆపితే మొత్తం వరల్డ్ కి ప్రాబ్లం అవుతుంది. ఉన్నది ఎవరి దగ్గర వాళ్ళ పవర్ ఉంది. ఇరాన్ దగ్గర హార్మోజ్ ని లేన్ ఆపే పవర్ ఉంది కాబట్టి అది ఆపి కొంచెం ఫోర్స్ చేసింది మిగతా కంట్రీస్ అందరినీ. బట్ ఇండియాని వదిలేసింది. ఇండియా షిప్స్ ఫ్రెండే కాబట్టి ఇండియాని వదిలేసింది. మోదీజీ పూరా ఎల్పీజీ గ్యాస్ కి జహాజ్ హీ మంగవా దే ఉందా? అన్ని దేశాలు పక్కన పెడితే మనలాంటి చాలా ఎక్కువ జనాభా ఉన్న చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్టర్ చైనా. కానీ చైనాలో ఎవరు కూడా ఖాళీ సిలిండర్లతో రోడ్ల మీదకి ఇలా రావట్లేదు. ఆయిల్ జస్ట్ ఇక్కడికేం తీసుకుంటది మోస్ట్ ఆఫ్ దాని కాదు, రష్యా నుంచి తీసుకుంటది అండ్ వేరే కంట్రీస్ నుంచి కూడా తీసుకుంటది. నీకు పక్కన స్క్రీన్ షాట్ వేసా చూడు. అదే కాకుండా చైనా అప్పటికే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో గుసాయించిపోయి ఉంది అండ్ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకుంటది అది ఎల్పిజి గ్యాస్. సో చైనాకి ప్రాబ్లమే లేదు. అరే చెప్పమంటే ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తుంది, మళ్ళీ ఏమనంటే డిఎం చేస్తుంది. యాజ్ అ జర్నలిస్ట్ నాకు 10 years ఎక్స్పీరియన్స్. కట్టెల పొయ్యిలకు మారిపోలేదు. అలాగే ప్రతిదీ మనం పాకిస్తాన్ తో పోల్చుకుంటాం కదా, పాకిస్తాన్ లో కూడా ఎల్పిజి సమస్య ఈ స్థాయిలో లేదు. మనకే ఎందుకు వచ్చింది ఈ సమస్య? నిజమే, ఎందుకు లేదురా? పాకిస్తాన్ లో ఎల్పిజి ఎట్లా తీసుకోతారు తెలుసా? ఒక నార్మల్ ప్లాస్టిక్ బెలూన్, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, ప్లాస్టిక్ కవర్ ఇట్లా, ఆ ప్లాస్టిక్ కవర్ ని ఫిల్ చేసుకొని తీసుకుపోతారు. దానికి ఎప్పుడు ఉంటది ఎల్పిజి కష్టాలు పాకిస్తాన్, అర్థమైందా? ఆ గ్యాస్ బెలూన్ ఎప్పుడో ఒకసారి నింపిస్తారు పబ్లిక్. ఆ గ్యాస్ బెలూన్ ఎంత డేంజరస్ రా, ఓపెన్ గా తీసుకెళ్ళడం. చిన్నగా ఆ బెలూన్ కి ఇట్లా మంట పెడితే మొత్తం పేలిపోతుంది. అట్లా ప్లాస్టిక్ బెలూన్ లో పట్టుకొని తీసుకెళ్తుంటారు వీళ్ళు గ్యాస్. పాకిస్తాన్ లో ఎల్పిజి కష్టాలు ఎప్పుడు ఉండేవి, వాళ్ళు కట్టెల పొయ్యిలే ఎక్కువ వాడతారు. ఇవి చెప్పడానికి చేత కాదు. ప్రపంచానికి 20% క్రూడ్ ఆయిల్ తీసుకెళ్లే షిప్పులు వెళ్లే తన భూభాగ పరిధిలో ఉండే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రూట్ ని ఇరాన్ తీసేసింది. ఆ నిషేధాన్ని కాదు అని చెప్పి ఏ షిప్ అయినా ఎంటర్ అయితే మేము దాడి చేసి ఆ షిప్పుల్ని పేల్చేస్తాము అని చెప్పి ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. అందుకే షిప్పులు ఏవి కూడా వెళ్ళట్లేదు. ఒకసారి గ్రాఫ్ చూస్తే మీకు తెలుస్తుంది, యుద్ధం మొదలైన తర్వాత ఎలా ఇప్పటిదాకా షిప్పుల రాక అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో పూర్తిగా ఆగిపోయిందో. మోదీ మౌనాన్ని ఇరాన్ ఏమనుకుంటుంది? ఖమేనీ హత్యను ఇజ్రాయెల్, అమెరికా తమ మీద చేసిన దుర్మార్గాన్ని ఇండియా సమర్థిస్తోంది అని అనుకుంటుంది. ఇది మన గ్యాస్ కష్టాలకు రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటి? ఇప్పుడు ఆయన కండోలెన్సెస్ తెలపలేడు, అది ఓకే. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇరాన్ రిప్రజెంటేటివ్ లీడర్ ఖుద్ అన్నాడు, ఇండియా మా ఫ్రెండ్ లాగానే ఉంటది, దానికి ఏమైనా కష్టం వచ్చినా మేము దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ప్రెసెంట్ గా స్టేట్ ఆఫ్ హార్మోస్ ఏదైతుందో అక్కడికి ఇండియా షిప్స్ కి ఒక్కదానికే పర్మిషన్ ఇస్తాం బయటికి వెళ్ళడానికి. సో కండోలెన్సెస్ తెలపకపోయినా వీళ్ళు చెప్పినంత relationship between India and Iran was good, but the
these days India is completely against Iran and supporting Israel and USA. Why? డ్యామేజ్ ఏం లేదు ఆడ ఇండియా ఇరాన్ రిలేషన్షిప్స్ మధ్యలో. I don't think so. Still, I think the relationship between India and Iran, it's very good relationship. రీసెంట్గా ఇరాన్కి సప్లైస్ పంపింది, ఎయిడ్స్ పంపింది ఇండియా. వీళ్ళు చెప్పమంటే ఫుల్ ప్రాపగండా చేసుకుంటూ చెప్తారు కానీ నిజమేంతో అబద్ధమేందో ఫ్యాక్ట్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. అరే వీళ్ళు చెప్పేదంటే జస్ట్ 10% నిజం ఉంటుంది. సో ఇది గైస్ ఓవరాల్ వీడియో. ఇలాంటి ప్రాపగండాలు ఇంకేమైనా బ్రేక్ చేయాలి, క్రాక్ చేయాలి, ఎక్స్పోజ్ చేయాలంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బై.